నమస్తే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ సోమవారం నుండి మీ బీఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు. హాయ్ గురుప్రసాద్ గారు, ఎలా ఉన్నారండి? గుడ్ మేడం. గురుప్రసాద్ గారు, ఇప్పుడు మార్కెట్ అసలు ఏ కండిషన్లో ఉందండి? మార్కెట్ ఇప్పుడు వచ్చి ఒక ఎగ్జిట్ మోడ్లో ఉందండి. ఎందుకంటే మార్కెట్ వచ్చి గత ఎలా చెప్పాలంటే కోవిడ్ తర్వాత మార్కెట్ విపరీతంగా పెరిగింది, మామూలుగా పెరగలేదు. అంటే దాదాపు 3 times రిటర్న్స్ ఇచ్చేసింది, 3 ఇంతలు పెరిగింది. అంటే నిఫ్టీ అదేలాగా స్టాక్స్ ఒక్కొక్కటి వచ్చి 10 times రిటర్న్స్ ఇచ్చేసింది. మీరు చూసారంటే టాటా మోటార్స్ అంతా ఒక 2020 కోవిడ్ టైంలో 70 రూపీస్ వచ్చిన షేర్స్ టాటా మోటార్స్ తర్వాత 1000 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మనము చెప్తూనే ఉన్నాము, లాస్ట్ ఇయర్ 2024 ఎలక్షన్స్ తర్వాత మీ పెట్టుబడిని ట్రిమ్ చేసుకోండి, బుక్ ప్రాఫిట్ చేయండి అని నేను చెప్తూనే ఉన్నాను. మార్కెట్ కరెక్టివ్ మోడ్లో రాబోతుంది, అదేలాగానే కరెక్టివ్ మోడ్లోనే వచ్చింది. ఇప్పుడు మార్కెట్ వచ్చి ఒక ఎగ్జిట్ మోడ్లో ఉంది. ఎగ్జిట్ మోడ్లో ఎలా ఉందంటే ఇప్పుడుండే మార్కెట్ కండిషన్ వచ్చి ఇట్స్ అ వెరీ టఫ్ కండిషన్లో ఉన్నాం మనం. ఒకటి, ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వకపోతే చాలా టైం పడుతుంది, ఇంకో నెక్స్ట్ 6 to 9 months పడుతుంది. వన్స్ ఆల్ టైమ్ హై బ్రేక్ అయిందంటే మాత్రం మన ఇండియన్ మార్కెట్ ఒక మంచి బుల్ కండిషన్లోకి వెళ్ళబోతుంది. అంటే ఆల్ టైమ్ హై నేనేమంటున్నానంటే 26,300 క్రాస్ అయ్యిందంటే మార్కెట్, నిఫ్టీ వచ్చి 34,000 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు విధించాడు కదండి, దానివల్ల ఇండియాకి ప్రాఫిట్ అంటారా, లాస్ అంటారా? లాసే కదండి, ఏదైనా మనకి లాసే. మనం ఒక పంతంతో మనం అంటే అతను చేసేది తప్పు కదా. టారిఫ్స్ అనేది అమాంతంగా అలా 100%, 50% అలా పెంచకూడదు. ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ వచ్చి అసలు అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. రాత్రి పడుకుంటే పొద్దున వేరేలాగా ఉంటున్నాడు. మనం మనం అంత పెద్ద ప్రెసిడెంట్, ఆయన అమెరికన్ ప్రెసిడెంట్, ఎంత హుందాగా ఉండాలి, ఎంత అంటే అంత బాధ్యత ఉంది అతనికి. ఇన్ని కంట్రీస్ అతని మీద అతను వచ్చి ఇలా భయభ్రాంతులను చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అసలు మనం ఇప్పుడు రష్యాలో ఆయిల్ మనం తీసుకుంటే అతనికి ఏంటి ప్రాబ్లం? అదేలాగా అందరూ అదే కదా అంటున్నారు. చైనా కూడా తీసుకుంటుంది ఆయిల్, మనకే టారిఫ్ వేస్తున్నారు. అయినా మన మోడీ గారు దానికి ధీటుగా సమాధానం ఇస్తున్నారు. బట్ మనకు కొంత లాస్ ఉంది. బట్ ఈవెన్ దో లాస్ ఉన్నా కూడా మనదొచ్చి ఒక దేశం, మనదొచ్చి ఒక ఎమర్జింగ్ మార్కెట్స్, డెవలపింగ్ కంట్రీ. ఇలాంటి వాటికన్నీ మనం భయపడుతూ మనం ముందుకు సాగలేం కదా. ప్రతిదానికి మనం వాళ్ళు చెప్పినట్టు ఆడేలా అంటే అప్పుడు ఇక ఇంకేముంటుంది చెప్పండి. ఈ కమింగ్ డేస్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటారండి? మార్కెట్ ఇది ఇప్పుడు వచ్చి ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను, ఇన్వెస్టర్స్ కానీ ఆల్ టైమ్ హై నియర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీ స్టాక్స్ అన్నీ కూడా అమ్ముకోండి. ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వండి అంటాను. ఎందుకంటే ఆల్ టైమ్ హై వచ్చి 26,300 ఉంది. ఆ 26,300 క్రాస్ అయిన తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26,000 రేంజ్ వస్తుంది మార్కెట్, అక్కడ మన స్టాక్స్ అన్ని అమ్ముకోండి. ఉండే స్టాక్స్ అన్ని బుక్ ప్రాఫిట్ చేసుకొని 26,300 ఒక 300 పాయింట్స్ ఓపిక్గా ఉండండి. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ మార్కెట్ కిందికి రావడానికి అవకాశం ఉంది.